సోమవతి అమావాస్య వ్రతకథ. ధర్మాత్ముడైన ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహునికి నమస్కరించి, తాత, దుర్యోధనుని యొక్క దురాశ చేత మన కులమంతయు నశించెను. భూమిని పాలించు రాజులందరూ మరణించిరి. భూమి యందు చిన్నవారు, ముసలివారు, వ్యాధితో బాధపడువారు తప్ప ఇంకెవరూ లేరు. ఈ భారత వంశమున పాండవులు అయినా మేము 5గురుము మిగిలితిమి. అటువంటి రాజ్యాధికారము కూడా ప్రకాశించదు. సంతానము యుద్ధంలో మరణించుట వలన కొంచెము కూడా సంతోషము కలుగటలేదు. అశ్వత్థామ యొక్క అస్త్రము చేత ఉత్తర గర్భము దగ్ధమైనందున బాధ కలిగెను. కావున ఏమి చేయవలెను? ఇందువలన సంతానము ఎక్కువ కాలము జీవించుటకు ఏ ఉపాయము ఉన్నదో దానిని తెలుపుము అనగా, కౌరవ పాండవులకు తాతైన భీష్ముడు ఇలా చెప్పుచున్నాడు. ధర్మపుత్రుడా, సంతానము చిరకాలము బ్రతుకుగల ఉత్తమమైన వ్రతమును ఒకదానిని నీకు చెప్పెదను, వినుము అని ఇలా చెప్పాను. అమావాస్య సోమవారంతో కూడిన రోజున అశ్వత్థ వృక్షమును, అంటే రావి చెట్టు మూలమున ఉన్న విష్ణువును పూజించి 108 లెక్కగల రత్నములు గాని, బంగారము గాని, పండు మొదలైనవి గాని చేతిలో పట్టుకుని వృక్షమునకు 108 ప్రదక్షిణలు చేయవలెను. ఓ ధర్మజ, ఈ వ్రతము శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనది మరియు శ్రేష్టమైనది. అభిమన్యుని భార్య అయిన ఉత్తర ఈ వ్రతము చేతనే తన పుత్రుణ్ణి బ్రతికించుకున్నది. గుణవంతుడైన ముల్లోకములలో ఖ్యాతి పేరు పొందగల కుమారుణ్ణి కన్నది అని చెప్పిన భీష్ముని మాట విని ధర్మరాజు ఇలా చెప్పుచున్నాడు. ఓ పితామహ, వ్రతములలో గొప్పదైన ఈ వ్రతము గూర్చి నాకు వివరముగా తెలియచెప్పుము. ఆ వ్రతమును ఈ భూలోకమున ఎవరు చేసిరి? ఇలా అడిగిన ధర్మరాజుతో భీష్ముడు ఈ విధంగా చెప్పుచున్నాడు. అంతటను పేరు పొందిన కాంచి అను పట్టణము ఒకటి ఉండెను. ఆ పురములోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతుల వారు తమ తమ ధర్మములను చక్కగా ఆచరించుచుండిరి. ఆ నగరము ఇంద్రుని అమరావతి నగరం వల్లే ప్రకాశించుచుండెను. ఆ పట్టణమునందు రత్నసేనుడు అను రాజు కలడు. అతను రాజ్యపాలనము చేయుచుండగా దేవతలు, ప్రజలు సంతోషించిరి. ఈతి బాధలు లేకుండెను. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు ఉండెను. ఆయన భార్య రూపవతి, ధనవతి అని పేరు కలిగినది. ఆమె లక్ష్మీ వలె ప్రకాశించుచుండెను. ఆమెకు 7గురు కొడుకులు, ఒక అందమైన కుమార్తె కలరు. ఇలా తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్రతో సంతోషించుచుండెను. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చెను. అతనిని చూచిన దేవస్వామి యొక్క కోడళ్ళు 7గురును ప్రేమతో అతనికి భిక్ష సమర్పించారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి, మీకు సుమంగళీతత్వము, మంచి సంతానము కలుగును అని దీవించెను. ఆ తర్వాత ధనవతి తన కూతురైన గుణవతిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు ఈ విప్రునకు భిక్షను పెట్టుము అనగా ఆమె అట్లే చేసెను. అప్పుడు ఆ విప్రుడు, ఓ శుచిగలదాన, నీవు ధర్మవతివి కమ్ము అనెను. అది విని ఆ గుణవతి తల్లి దగ్గరికి పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధము తెలిపెను. అది విని ఆ ధనవతి కూతురుని తీసుకుని మరలా బ్రాహ్మణుని వద్దకు పోయి తన కూతురి చేత నమస్కారము చేయింపగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు ఆశీర్వదించెను. అది విని ధనవతి బాధ చెంది విప్రునితో ఇట్లా అన్నది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నియమయుక్తులైన నా కోడళ్లకు మాత్రము సౌమాంగల్యకరం కలుగునుగాక అని ఆశీర్వదించి నా కూతురు నమస్కరించినప్పుడు ధర్మవతి, దీర్ఘాయుష్యువు ఆశీర్వదించితివి ఎందుకు అని అడుగగా ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి, కీర్తిగల దానవు, కావున నీ కుమార్తె గూర్చి చెప్పెదను, వినుము. ఈమె సప్తపది మధ్యమందు వైధవ్యము చెందగలదు. కావున ఉత్తమమును నాశనము కానిది అయిన ధర్మమును ఎక్కువగా చేయవలయను. కావున ఇలా ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలుకగా ఆ ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి, దీనిని పోగొట్టుకున్నట్టుకు ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పమనగా ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, ఈమె వివాహ సమయమును సోమ అనునది వచ్చి ఈమె వైధవ్యమును పోగొట్టునుగాక అని అన్నాడు. అది విని ధనవతి ఇలా అడుగుచున్నది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమాను ఆమె ఎవరు? ఆమె జాతి ఏమి? ఎక్కడి నుండి వచ్చినది? దానినంతా వివరించమనగా ఆ బ్రాహ్మణుడు చెప్పుచున్నాడు. ఓ ధనవతి, సింహల దేశమందు సోమాను పేరుగల చాకలి ఆమె ఉంది. ఆమె నీ ఇంట వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును అని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాను. ఆ తర్వాత ధనవతి తన కొడుకులను పిలిచి ఈ కథ చెప్పెను.
ఓ పుత్రులారా, మీ చెల్లెలకు ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైదవ్యము ప్రాప్తించును అని చెప్పినాడు. సింహల దేశమున ఉన్న ఒక చాకలి ఆమెని తీసుకుని వచ్చినచో వైదవ్యము తొలగిపోవును అని చెప్పినాడు. కావున మీరు సింహల దేశమునకు పోవలెను అనగా కొడుకులు ఇలా పలికిరి. ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందు ఉన్న ప్రేమతో 7 ఆమడల దూరము ఉన్న సింహల దేశమునకు మమ్ము వెళ్ళమనుచున్నారు. దేశము విడిచి మేము వెళ్ళము అని పలికిరి. సోమ సముద్రము యొక్క మధ్యన ఉన్నది, అది దాటుట కష్టము, మేము పోలేము అని పలుకగా, వారి తండ్రైన దేవస్వామి తన 7 కొడుకులతో తాను కూడా సింహల దేశమునకు వెళ్ళి పుత్రిక యొక్క వైదవ్యమును పోవుటకు సోమాయను ఆమెను తీసుకుని వచ్చేదను అని కొడుకులతో పలుకగా, అది విని శివస్వామి అను చిన్న కొడుకు తండ్రితో, ఓ తండ్రి, మీరు అలా చెప్పుట వలన మాకు మంచి కలుగదు. సింహల దేశమునకు నేను పోయేదను అని వెంటనే లేచి తన సోదరిని తీసుకుని ప్రయాణమయ్యాను. కొన్ని రోజులకు సముద్ర తీరము చేరి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు నీడన కూర్చుని ఉండగా, ఆ చెట్టు యందు ఉన్న ఒక గ్రద్ద పక్షి వేరు చోట నుండి తెచ్చిన మెత్తని మాంసమును తన పిల్లలకు ఆరగింపుచుండెను. ఇది చూచి ఆ బ్రాహ్మణ కుమారుడైన శివస్వామి వేరే కొంత మాంసము తెచ్చి ఆ గ్రద్ద పిల్లలకు వేయగా అవి దానిని ముట్టుకొనలేదు. వెంటనే ఆ గ్రద్ద చూచి దాని పిల్లలతో ఎందుకు తినలేదని అని అడిగినా అవి ఇట్లు పలికెను, ఓ తండ్రి, ఈ చెట్టు క్రింద ఓ బ్రాహ్మణుడు నిరాహారుడై ఉండగా మేమెట్లు చేయుదుము అని అనగా, ఆ పక్షిరాజు దయ కలిగిన వాడై వారి దగ్గరికి వచ్చి, మీ కోరికను తెలుసుకుంటుని, మిమ్మలను రేపటి ఉదయమున సింహల ద్వీపము చేరునట్లు సముద్రము దాటించదను అని చెప్పి మరలా తన బిడ్డలకు భోజనం పెట్టి మర్నాడు తెల్లవారుజామున ఆ పక్షిరాజు వారిని సముద్రము దాటించింది. ఆ సముద్ర మధ్యమున ఉన్న సింహల ద్వీపమునందు సోమా ఇంటి తలుపులు చూపగా వారు ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి అలికి ఇల్లు శుభ్రము చేస్తూ ఉన్నారు. 1 సంవత్సరము వారు అక్కడ అలా గడిపారు. ఇలా ఉండగా చాకలి అయిన సోమ ఇంటి నుండి బయటికి వచ్చి చక్కగా ముగ్గులు చేయి అలంకరింపబడిన దానిని చూచి ఆశ్చర్యము చెంది, ఇలా ముగ్గులు అందముగా వేసిన వారు ఎవరో అని ఆలోచించుచుండగా ఆ బ్రాహ్మణ కన్య కనిపించెను. తన అన్నతో కూడా వెలుగుచున్న ఆ కన్యను చూచి, దేవతామూర్తుల వలె వెలుగుచున్న మీరెవరు? ఈ దేశమునకు ఏల వచ్చితిరి? తుచ్చమైన జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతియందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణమేమి అని అడిగినా ఆ శివస్వామి ఇట్లు చెప్పెను, గుణవతి అని పిలువబడే ఈ కన్యకు సప్తపది మధ్యమున వైదవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా, అది విని ఆ బ్రాహ్మణుని అది తొలుగుట ఎట్లు అని అడుగగా, అతడు సింహల ద్వీపమున కల సోమాను చాకలి దగ్గర ఉండుట చేత ఈ దుష్టదశ తొలుగును అని చెప్పగా, విని ఆమెను తీసుకుని నీ దగ్గరికి వచ్చి తిని అని చెప్పాను. అది విని సోమా, ఇక మీరు సేవ చేయుట మానము అనెను. మీ ఆజ్ఞచే వైదవ్య నివృత్తికై వచ్చేదనని తన కోడళ్లను పిలిచి, నేను పొరుగుదేశము వెళ్ళుచుంటిని. మీరు నేను వచ్చే వరకు ఈ ప్రదేశమునందు ఎవరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడము అని అనగా, విని వారు అట్లే చేసేదము అనేరి. ఆ తర్వాత ఆ సోమ బ్రాహ్మణుని అతని చెల్లెల్ని ఆకాశ మార్గమున సముద్రమును దాటించి అనేక దారులు దాటి నిమిషములోనే ఆమె మహిమచే కాంచీపురమున ఉండగా, ఆ దేవస్వామి ఇంటిలో ధనవతి తన కూతురు వైదవ్యము మాన్పుటకై వచ్చిన సోమను చూసి అతి ప్రేమతో ఉపచారములు చేసెను. అది ఇలా ఉండగా శివస్వామి తన చెల్లెలకి తగిన వరుణ్ణి తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయిని నగరంలో చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మను పేరుగల ఒక వరుణ్ణి తీసుకుని వచ్చి అతనికి 10,000 వరహాలు ధనమును ఇచ్చెను. తర్వాత దేవస్వామి మంచి నక్షత్రము కల మంచి ముహూర్తమును సోమా సహాయముచే కన్యాదానము చేయగా, హోమాదులు చేయుచుండ సప్తపది మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించెను. ఆ సమయమున చుట్టములు అక్కడ చూచి గట్టిగా ఏడ్చుచుండగా, అందరూ చూచుచుండగా ఆ సోమ వ్రత ప్రభావముచే మరణం నశింపచేయునట్టి ఈ ప్రతిపుణ్యము సంకల్పముతో సహా గుణవతికి ఇవ్వగా, దేవశర్మ దాని మహిమచే నిద్ర నుండి లేచుచున్న వాని వలె లేచుట చూచెను. సోమ వివాహమును జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యి ఆ వ్రతమును ఆమెకి ఉపదేశించెను. వారి చేత ఆజ్ఞను పొంది తిరిగి తన దేశమునకు వెడలెను. సోమ రుద్రశర్మని తన వ్రతపుణ్యముతో బ్రతికించడం వలన సింహల దేశమునందు గల తన వారందరూ మరణించారు. సోమ వెళ్ళే మార్గములో
దూది బుట్టను మోయిచున్న ఒక స్త్రీ కనిపించి బరువుని దించమని అడుగగా సోమ తను సోమవతి అమావాస్య వ్రత ఆచరణలో ఉండుటతో ముట్టకూడదు అని చెప్పింది. అలా వెళుతూ ఉండగా ముల్లంగి బుట్టతో మరొక ఆమె కనిపించి బుట్ట దింపమనగా సోమ మళ్ళీ అలానే చెప్పింది. అలా నదికి వెళ్ళి స్నానమాచరించి అశ్వత్థ వృక్షం మూలమున నారాయణుణ్ణి పూజించి త్రిమూర్తి స్వరూపమైన అశ్వత్థ వృక్షముని పూజించింది. గులకరాలను తీసుకుని 108 ప్రదక్షిణాలు చేసింది. అలా చేయడంతో అక్కడ చనిపోయిన వారందరూ బ్రతికి లేచి నిల్చున్నారు. సోమ తన ఇంటికి చేరిన తర్వాత వారందరూ ఈ విషయం చెప్పారు. నా వ్రతపుణ్యాన్ని గుణవతికి ఇవ్వడం వలన ఇలా జరిగింది. దూదిని ముల్లంగిని తాకకుండా అమావాస్య సోమవతి వ్రతం చేయడం వల్ల మీరందరూ బ్రతికారు. ఈ వ్రతం చేయడంతో దీర్ఘ సౌభాగ్య సంపదలను పొందగలరు. కావున మీరంతా ఈ సోమవతి అమావాస్య వ్రతాన్ని తప్పనిసరిగా పాటించండి అని చెప్పి వారితో వ్రతం ఆచరింపచేసి తాను వైకుంఠ సాయుధ్యము పొందింది. ఈ విధంగా ధర్మరాజుకి భీష్మ పితామహుడు సోమవతి అమావాస్య వ్రతకథను చెప్పాడు. అప్పుడు ధర్మరాజు వ్రత విధానమును వివరముగా తెలుపమని కోరగా భీష్ముడు ఇలా చెప్పసాగాడు. అమావాస్య సోమవారం నాడు వచ్చిన రోజున ఈ వ్రతం చేయవలెను. తెల్లవారినే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి రావి చెట్టు మొదల విష్ణువుని పూజించి తర్వాత అశ్వత్థామ వృక్షమును పూజించి ముత్యములు, బంగారము, వెండి, వజ్రము మొదలగు 9 రకముల మనుల చేతను భక్ష్యపూర్ణములైన పాత్రను చేతియందు ఉంచుకొని 108 ప్రదక్షిణములు చేయవలెను. అశ్వత్థ వృక్షము దగ్గర ఉంచిన ఈ వస్తువులు గురువునికి ఇచ్చి సోమప్రీతి కొరకు ముత్తైదువులను పూజించి పాయసము మొదలగు పిండి వంటలచే బ్రాహ్మలను తృప్తిపరిచి ఆ తర్వాత మౌనముగా తాను తినవలెను. ఓ ధర్మరాజా, ఈ ఉత్తమమైన వ్రతమును నీవు కూడా నీ భార్య అయిన ద్రౌపదీ చేత చేయించినచో వారి బిడ్డలు దీర్ఘాయువులై ఉందురు అన్న భీష్మునితో ధర్మరాజు ఇలా పలుకుతున్నాడు. ఓ పితామహ, బంగారు ఆభరణములు మొదలైనవి లేని స్త్రీలకు ఈ వ్రతఫలమును సంపూర్ణముగా ఎలా లభించును అనినా అది విని భీష్ముడు ఇలా అంటున్నాడు. ఓ పాండునందన, పువ్వులు, పండ్లు, పాయసాన్నము ద్వారా ప్రదక్షిణము చేసిన వారికి దరిద్రము అంతా నశించి పూర్ణఫలమును పొందుదురు. ఇలా వ్రతమును స్త్రీలు అందరూ ఆచరింపవచ్చును. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఈ వ్రతమును ఏ స్త్రీ తన భర్త బిడ్డల కొరకు ఈ వ్రతమును ఆచరించునో ఆమె కోరికలు అన్నీ నెరవేరును. ఈ వ్రతము ఆచరించిన తర్వాత ఉద్యాపనము చేయవలెను. లేనిచో వ్రతము సంపూర్ణము కాదు. అష్టదళ పద్మమును ఏర్పరిచి 22 కలశములను ఉంచి శక్తి కొలది బంగారము, వెండితో అశ్వత్థ వృక్షము, దాని అడుగున 4 చేతులు గల లక్ష్మీనారాయణులు, బ్రహ్మ, శివుని, విష్ణుమూర్తి మొదలగు దేవతామూర్తులను చేయించి విష్ణువు తదితర దేవతలను ఆవాహనం చేసి షోడశోపచార పూజ చేయవలెను. రాత్రి సమయమునందున పురాణ కాలక్షేపముతో జాగరణ చేసి మరునాడు ఉదయమున అశ్వత్థ పత్రములు, పాయసము చేత ప్రణవ మంత్రమైన ఓంకారము, విష్ణు అష్టాక్షర మంత్రము, శివపంచాక్షరి మంత్రముతో హోమగుండం ఏర్పరిచి త్రిమూర్తి స్వరూపమైన అశ్వత్థ వృక్షమునకు పూర్ణాహుతి గావించి గోవులను గురువునకు దానమిచ్చి బ్రాహ్మణ పూజ చేసి 12 కలశములను బ్రాహ్మణులకు సమర్పించవలెను. తర్వాత పాయసాన్నములతో బ్రాహ్మణులకు తృప్తిపరిచి వస్త్రములు, దక్షిణ సమర్పించి ముత్తైదువులకు 108 ఫలములు గాని రత్నములు గాని వాయన దానం ఇవ్వవలెను. వారందరికీ నమస్కారము చేసి ఆశీర్వాదం తీసుకొని తాను భోజనం చేయవలెను. ఇలా 12 సంవత్సరములలో ఎప్పుడైనా ఉద్యాపన చేసినచో సంపూర్ణ ఫలము లభించును. కావున ఓ ధర్మరాజా, నీవు కూడా ఈ వ్రతమును ద్రౌపది, సుభద్ర, ఉత్తరతో చేయించుము. ఉత్తర గర్భమునందు ఉన్న జీవి చిరకాలము జీవించును అని చెప్పగా ధర్మరాజు అలానే చేయడంతో వంశము వృద్ధి చెందెను. భవిష్యోత్తర పురాణంలోని సోమవతి వ్రత కథ సంపూర్ణము.